హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్. ఇవాళ అయితే వెదర్ కూల్గా ఉందండి, వాన కూడా పడిందండి. మిర్చి బజ్జీ అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మిర్చి బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మన మార్కెట్కి వెళ్తే ఇలా జంబో మిర్చి అయితే దొరికినాయండి. ఇవి అయితే అసలు కారమే లేవండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిర్చిని వాష్ చేసుకుని మధ్యలో చీరి అందులో గింజలు ఏమైనా ఉంటే తీసేయాలండి. కారం ఉండవండి గింజలు తీసేస్తే. ఇందులో పెద్ద గింజలు లేని మూలని ఇంకా తీయలేదండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ వాష్ చేసుకుని మరొక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ శనగపిండి, కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుని ఇలా కలుపుకున్నానండి. మూడు మిక్స్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో మధ్యలో స్టఫ్ కింద అయితే పెట్టానండి. ఆ స్టఫ్ కింద పెట్టడం వల్ల ఇందులో చింతపండు ఉండి మొలని అందులో కొద్దిగా కారం ఉన్న మనకి తెలియదండి. చింతపండు గుజ్జున్న మొలని పులపలుగా ఉంటుంది. అలాగే మనం తయారు చేసుకుని పెట్టుకున్న మిర్చిలన్నిటిలోని అలా స్టఫ్ అయితే చేసుకోవాలండి. అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మిర్చీలన్నీ ఇలా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని మరొక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ వరిపిండి, కొద్దిగా సోడా వేసుకోవాలండి, రుచికి సరిపడిన సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఒకసారి వాటర్ వేసుకుంటే పలచగా అయిపోద్ది. అలాగే ఉండలు కూడా అలాగే ఉండిపోతాయి, ఉండల కింద ఉండిపోతాయి చిన్నవి. అలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు ఉండవండి. అలాగే కుకింగ్ వీడియోస్లో ఇంకా బోటి మామిడికాయ కర్రీ, ఆకాకరకాయ కర్రీ, చికెన్ పికిల్ అలా చాలా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి అవి కూడా చూడండి. అలాగే లైవ్స్ కూడా చేస్తున్నానండి. సాయంకాలం సమయంలో సాయంత్రం 6 గంటలకి లక్ష్మీదేవి పాట పాడుకుంటే చాలా మంచిదండి. అది కూడా ఒకసారి సెర్చ్ చేయండి, ఎలా ఉన్నాయో చూడండి. అలాగే ఇప్పుడు ట్రెండింగ్ గ్లాస్తో వేస్తున్నారు కదండి, గ్లాస్లో పిండి వేసుకుని అదే ట్రెండింగ్ కదండి ఇప్పుడు మిర్చి బజ్జీ. నేను కూడా అదే ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా అయితే వచ్చిందండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని హీట్ అయ్యాక పిండి వేసుకున్నాం కదండి గ్లాస్లో, అందులో మిర్చి బజ్జీ పెట్టి హీట్ అయిన ఆయిల్ అయితే వేసానండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేపుకోండి, ఎందుకంటే పెద్ద మిర్చి కదండి, లోన ఆగకుండా ఉంటుంది. మన స్టఫ్ కూడా పెట్టాం కదండి శనగపిండి కట్టని, మళ్ళీ అది ముద్ద కింద ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకుని వేపుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టార్టింగ్ అయితే సిమ్లో పెట్టుకుని వేపుకోండి. అలా వేపుకున్నాక ప్లేట్లోకి తీసుకుని సెకండ్ వై అయితే వేసుకోండి. ఇవి వేసుకుని ఏగే లోపల ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలండి. ఎగిపోయాక లాస్ట్లో దానిపైన పెట్టడానికి ఆనియన్స్ డెకరేషన్ కింద పెట్టుకోవడానికి అలా చిన్న ముక్కల కింద అయితే కోసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక ట్రిక్ అయితే ఉందండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా చేస్తే. ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం వేసుకుని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుని సాల్ట్ కరిగే వరకు మిక్స్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. అలాగే ఆ మిర్చి బజ్జీ అయిపోయాక అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసుకుని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని గిన్నెలోకి అయితే తీసుకోండి. ముందుగా మనం చేసి పెట్టుకున్న మిర్చి ఉంటుంది కదండి, అది మధ్యలో కట్ చేసుకుని ముందుగా మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం కదండి నిమ్మకాయ కారముప్పు, అది అలా వేసుకుని ఉల్లిపాయలు అయితే పెట్టుకుని దానిపైన పల్లీలు అయితే పెట్టుకుని పైన కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుంటే అదిరిపోతుందండి. వెదర్లో వాన వచ్చినప్పుడు కూల్గా ఉన్న వెదర్లో తింటే సూపర్గా ఉంటుందండి. సాయంత్రం టీ టైంలో కూడా తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్. వీడియోస్ తప్పకుండా చూడండి. లైక్